సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో అభివృద్ధి సంక్షేమం వేగంగా జరుగుతున్నాయని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ అండతో రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతోందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించిన మంత్రి నిమ్మల డయాలసిస్ సెంటర్ ప్రారంభించారు. గుంపర్రు, యలమంచిలి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వాన్ని మరో 15 ఏళ్లు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు మంత్రి నిమ్మల. అప్పుడే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీటన్నిటిని కూడా నిజం చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. దానికి ఉదాహరణే ఈవేళ మన గుంపర్రు గ్రామం, వల్లూరు మీడియం డ్రైను ఇక్కడ ఉన్నటువంటి రైతు నాయకులు చెప్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఎంతోమంది వాళ్ళ పడినా కూడా ఇక్కడ ఒక ఇన్లెట్ అంటే ఏదైతే వల్లూరుకు సంబంధించినటువంటి డ్రైన్కి వరద వచ్చినా, వర్షం వచ్చినా వెంటనే పొంగడం, ఊరు మీద పడడం, దగ్గర 600 నుంచి 800 ఎకరాలు నీట మునిగేటువంటి పరిస్థితి. అటువంటి వల్లూరు మీడియం డ్రైన్కి గుంపరు వద్ద ఈవేళ 24 లక్షల రూపాయలతోటి ఈవేళ ఆ బాక్స్ ఇన్లెట్ నిర్మాణం చేయడం ద్వారా రేపు మా పొలాల ముంపుని మేము ఆ పొలాలను కాపాడుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చింది అనేటువంటి ఆనందం, సంతోషం వేళ రైతులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఒక రైతు బిడ్డగా, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, రైతు కష్టం తెలిసినటువంటి వ్యక్తిగా మరి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ మరుగున పడిపోయి నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమాలన్నీ తీసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే ఇటు ఏదైతే గ్రావెల్ రోడ్డు కూడా 42 లక్షల రూపాయలతోటి గుంపారు నుంచి మట్టవారిని చెరువు అంటే డైరెక్ట్గా ఇట్లు కూడా పొలాలకు సంబంధించి 42 లక్షల రూపాయలతో